నార్మల్‌గా ప్రతిరోజు ఏదో ఒక క్రైమ్ జరుగుతూనే ఉంటది. కానీ కొన్ని క్రైమ్‌లు ఒళ్ళు గగ్గురు పుడిచే విధంగా, అసలు ఇంత కిరాతకంగా గూడా చంపుతారా అనే విధంగా అనిపిస్తూ ఉంటాయి క్రైమ్‌లు. కొన్ని క్షణికావేశంలో క్రైమ్‌లు జరుగుతా ఉంటాయి. కొన్ని ప్రీ ప్లాన్డ్‌గా చంపాలనుకుంటారు. కానీ కొన్ని కొన్ని క్రైమ్స్ కిరాతకంగా నరికి చంపడం నిజంగా ఈళ్ళు మనుషులా? వాళ్ళ మైండ్‌సెట్ ఏ విధంగా ఉంది? సైకోలుగా ఎందుకు మారతారా అనిపిస్తది. మనం చూసినాం లాస్ట్ ఇయర్ ఒక ఒక ఘటన అంటే ముఖ్యంగా ముక్కలు ముక్కలుగా తెలంగాణ హైదరాబాద్ సిటీలో ముక్కలు ముక్కలు చేసి కుక్కర్‌లో ఉడకబెట్టిన ఘటన మనం చూసినాం. ఇప్పుడు వైజాగ్ గాజువాకలో ఒక ఇన్సిడెంట్. మౌనిక అనే అమ్మాయిని రవీంద్ర అనే అబ్బాయి ఆల్రెడీ రవీంద్రకు పెళ్ళయింది. ఒక పాప. రెండో పాపకి సంబంధించి అంటే రెండో డెలివరీకి వైఫ్ పుట్టింటికి వెళ్ళిన తర్వాత ఫ్రెండ్ యాప్‌లో రవీంద్ర మౌనిక అనే అమ్మాయితో పరిచయం. ఇక ఆ పరిచయం కాస్త వివాహేతర సంబంధంగా మారింది. ఆ మౌనికకు తరచూ కలవడము, మౌనిక కొన్ని డబ్బులు అడిగితే ఇవ్వడం, దాదాపు 3,50,000 రూపాయల వరకు మౌనికకు డబ్బులు ఇచ్చిందని. ఇక ఒకరోజు మౌనిక ఇంటికి వచ్చినప్పుడు డబ్బులు అడిగింది. గట్టి గట్టిగా మాట్లాడుతుంటే కోపంలో క్షణికావేశంలో ఆ అమ్మాయి ముక్కు మూతి రెండు బలంగా నొక్కి పట్టుకోవడంతో అమ్మాయి స్పృహ కోల్పోయి చనిపోయింది. ఇక ఏం చేయాలో తెలియక రవీంద్ర వెంటనే అమ్మాయి తలను నరికేసి తల చేతులు రెండు కూడా కవర్లో వేసుకొని గాజువాకలోని ఒక పెట్రోల్ బంక్ వెళ్ళాడు. అక్కడ పెట్రోల్ అడిగితే ముందే పెట్రోల్ ఎక్కడ కూడా నో పెట్రోల్ బోర్డులు, పెట్రోల్ ఇంకా వాటర్ బాటిల్ ఇవ్వకపోవడం ఇవన్నీ కూడా మనం చూస్తున్నాం రీసెంట్గా. అక్కడ నుంచి గోపాలపట్నంలో పెట్రోల్ బంక్ వెళ్ళి పెట్రోల్ పోసుకొని పక్కన నిర్మానుష్య ప్రాంతానికి వెళ్ళి ఆ తల చేతులు తగలబెట్టేసిండు పెట్రోల్ పోసి. ఇక తర్వాత ఇంటికి వచ్చిన తర్వాత ఆ బాడీ పార్ట్స్ అన్నిటి కూడా ముక్కలు ముక్కలుగా చేసి డీప్ ఫ్రిడ్జ్లో పెట్టాడు. ఏం చేయాలో అర్థం కాని పరిస్థితిలో ఆ కాలు అమ్మాయి మౌనిక కాలు ఆ విధంగానే మిగిలిపోవడం. ఇక ఒక ఫ్రెండ్కి కాల్ చేస్తే నువ్వు చేసింది చాలా తప్పు, వెంటనే లొంగిపోమని చెప్పడంతో అబ్బాయి వెళ్ళి లొంగిపోయినట్టు తెలుస్తుంది. ఇక పోలీసులు సీన్ రీకన్స్ట్రక్షన్కి రవీంద్రని తీసుకుపోయినారు. రవీంద్రని సీన్ రీకన్స్ట్రక్షన్ తీసుకెళ్లే టైంలో అక్కడ ఉన్నటువంటి మౌనిక తండ్రి ఆల్రెడీ ఆవేదన చెందుతూ అక్కడే రవీంద్ర పైన దాడి కూడా చేయడం జరిగింది. ఇక రవీంద్రని 10 రోజులు పాటు రిమాండ్కి తరలించారు. ఏప్రిల్ 10 వరకు కూడా రవీంద్ర రిమాండ్లో ఉన్నారు. ఇక మరోవైపు పోలీసులు ఈ ఘటన అంతా కూడా మధ్యాహ్నం టైంలో జరిగింది. మధ్యాహ్నం ఇవన్నీ కూడా జరిగిన తర్వాత సాయంత్రం అబ్బాయి నిర్మానుష్య ప్రాంతానికి బాడీ పార్ట్స్ని అయితే తీసుకెళ్ళిండు అని. నిజంగా అబ్బాయికి రవీంద్ర అనే అబ్బాయికి పెళ్ళయింది. పెళ్ళి ఒక పాప, ఇంకో సంతానం కోసం భార్య డెలివరీకి వెళ్ళింది. ఈ టైంలో ఏం మాయరోగం, ఏం పోయే కాలం. ఇంకో అమ్మాయిని ఫ్రెండ్ యాప్లో పరిచయం చేసుకోవడం. అసలు నార్మల్గా పెళ్ళైన తర్వాత సెటిల్ అయ్యి ఎవరు జాబ్ వాళ్ళు చేసుకోవడం, లైఫ్లో ఫోకస్ చేస్తుంటారు. పెళ్ళైన తర్వాత కూడా మళ్ళీ ఇంకొక అమ్మాయితో రిలేషన్ కానీ సరే, రిలేషన్ తర్వాత కూడా ఆ అమ్మాయితో గొడవలు, ఆ అమ్మాయిని బాగా మైండ్కి ఎక్కించుకొని ఇవన్నీ కూడా అసలు నిజంగా లైఫే రిస్క్లో పడిపోయింది కదా, లైఫే నాశనం అయిపోయింది. రవీంద్ర అనే అబ్బాయి అంటే ఈ తప్పుడు పనులతో ఒక కుటుంబం అయితే నిండు ప్రాణాన్ని పోగొట్టుకుంది. ఇక్కడ ఒక రవీంద్ర హంతకుడిగా, 2 పిల్లలకు ఒక తండ్రి హంతకుడిగా ఉండిపోతారు ఎప్పటికీ. ఇలాంటి ఘటన నిజంగా ఒక కక్షపూరితమైనటువంటి ఒళ్ళు గగ్గురు పుడిచే ఘటన. కిరాతకంగా చంపడం, ముక్కలు ముక్కలు చేసి ఫ్రిడ్జ్లో పెట్టడం, ఇలాంటి సైకోలు మారుతున్నారు. రోజుకి ఇలాంటి క్రైమ్లు బాగా జరుగుతున్నాయని చెప్పి పోలీసులు కూడా చెబుతున్నారు.